ఇప్పుడైతే మనకి ఇంటర్వ్యూ ఇచ్చాయని అయితే అక్కడ కూర్చోన్నాడు అనమాట. మనమైతే పోయి ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకొని వద్దాం. రండి రండి పక్కన కూర్చో. సార్ హాయ్ సార్. సార్ మీ పేరు సార్? కుమార్. సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఉంది సార్? ఆల్మోస్ట్ 4 to 5 years. సార్ నైట్లో అయితే చాలా సౌండ్స్, దయ్యం సౌండ్స్ అన్నీ వినపడుతుంది అని చెప్తుండ్రు. మీకు ఎట్లుంది సార్ ఏడ? యాక్చువల్లీ మీరు చెప్పే ప్రకారము మీరు అనే సౌండ్స్ ఒక 10:30 ప్రాంతమున 10:30 పైన 11:30 అన్నప్పుడు నాకు ఈ సౌండ్స్ అనేది ఒక లేడీ సౌండ్స్, గజ్జలు. తర్వాత మేము 12:30 తిని పనుకుంటాము. ఆ టైంలో మేము బయటకు వచ్చి చూసినప్పుడు స్మాల్ మూమెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఎవరు ఎక్కువ ఇక్కడ మూవింగ్ ఉండదు. సార్ ఇక్కడ వచ్చేసి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటుండ్రు, అది నిజమా కాదు సార్? 100 హౌస్ ఉంటుందండి. యాక్చువల్లీ మేము చాలామంది వచ్చి 100 హౌస్ అనేసి ఇంటిలో వచ్చి తీసుకోమన్నారు. బట్ మీరు అన్నట్టు ఆ ఇంట్లో ఒక ఇద్దరు గ్యాస్ బస్ట్ అయ్యి చనిపోయి ఉన్నారు. సో అందువలన ఆ చుట్టూ ప్రాంతాన్ని ఎవరు వెళ్ళరు. సో మేము యాక్చువల్లీ ఉండేది 3 ఇళ్ళు, కానీ ఎవరు ఆడికి వెళ్ళము. సో మీరు అయినంత త్వరగా పొద్దుకు ముందు ప్యాక్ చేసుకొని పోతే మంచిది. సార్ మీ ప్రకారం దయ్యం ఉందా లేదా సార్? నేనైతే చూడలేదు, బట్ మాకు భయం ఇక్కడ ఉండేకి. మీరు చూడొచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతము ఆర్జు నుండి, తర్వాత అక్కడ ఈ మధ్యనే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయింది. కానీ ఈ 6 గంటల పైన ఎవరు ఉండరు ఇక్కడ. కానీ చుట్టుపక్కల చూసుకోవచ్చు, ఈ చుట్టుపక్కల బయట ఎవ్వరు ఉండరు. ఇప్పుడు మీరు వచ్చారు, కానీ మీరు చుట్టుపక్కల అయితే అంగళ్ళన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇల్లు ఒకే ఒక వాచ్మెన్ ఉంటాడు. మీరు చూడొచ్చు వాచ్మెన్ ఇల్లు, అదిగోని రేరు అతను బయటకు వచ్చేది. సో ఇది అందువలన ఇది హంటెడ్ లేఅవుట్ అనేసి కొందరు అంటారు. బట్ మాకేమో భయమే. మేము ఒక 6-7 గంటలు ప్రాంతంలో ఉంటాము. దానిపైన మ్యాక్సిమం 10 o'clock. దాని తర్వాత మేము ఇంట్లో పోయి పనుకుంటాము. సరే వాతావరణం అంతా చూసేటప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక్కొక్కసారి? వాతావరణం అంతా యాక్చువల్లీ క్లైమేట్ ప్రకారము చాలా బాగుంటుంది. బట్ మీరనే ఆత్మలు ఉన్నాయి మాకు కాబట్టి అలవాటైంది కాబట్టి ఉంటాము. బట్ మేము 10-10:30 పైన బయట రాము. మేమైతే క్యాంబాలో ఒక ఫుటేజ్ అయితే చూసినాం. 2 లేడీ 2 కుక్కలు పోయారు అనమాట. అది సార్ అది నిజమా కాదా సార్? ఆల్మోస్ట్ ఆ ఇంట్లో ఉన్నాయి 2. ఓకే, అదైతే ఖచ్చితం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.